ఓకే. సో గ్రూప్ 2 పాలిటీకి సంబంధించి సిలబస్. సో గ్రూప్ 2లో 3 పేపర్లు. సో ఇందులో ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్, ఓకే. సెకండ్ పేపర్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ. సో మూడవది ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో పేపర్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. సో దీనికి సంబంధించి పర్టికులర్గా సిలబస్ అనేటువంటి చేసేటువంటి సందర్భంలో, ఓకే. సో ఈ సిలబస్ను దగ్గర పెట్టుకొని ఏవి చదువుకోమని చెప్పాము, సో వేటి నుంచి క్వశ్చన్లు అడగాలి అనేటువంటి పద్ధతి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో సిలబస్ పైన స్పష్టమైన అవగాహన అనేటువంటిది అవసరం. ఎప్పుడూ బుక్ తీసుకొని చదువుతున్నా కూడా ఏదో పాలిటీ చదువుతున్నాను అనేది కాకుండా, సో ఎగ్జామ్లో ఏమొస్తాయి, ఓకే, ఏ ఏరియాస్ను ఫోకస్ చేయమని సిలబస్లో మనకు మెన్షన్ చేశారు, వాటికి సంబంధించి మళ్ళీ ఏమైనా ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ ఏమైనా వస్తున్నాయా, ఓకే. పేపర్లో ఒక న్యూస్ చదివేటప్పుడు సో మన సిలబస్లో మనకు మైండ్లో ఉంటే ఆ న్యూస్ చదివేటప్పుడు ఓహో ఇది మా ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉంది, ఈ విధంగా అనాలసిస్ చేసుకోవాలి అంటే మనకు ఫస్ట్ సిలబస్ అనేటువంటిది మైండ్లో ఉండాలి, ఓకే. సో సిలబస్ను అంటే పాలిటీలో దాదాపు అన్ని ఏరియాస్ కవర్ చేసినట్టే ఉంటుంది, కానీ ఓకే. సో పర్టికులర్గా చెప్పినటువంటి సిలబస్ అన్నిటినీ కూడా వాటిని మీదనే ఎక్కువ మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది, ఓకే. సో ఆ విధంగా చూస్తే ఈ రెండో పేపర్లో భారత రాజ్యాంగం. సో ఇందులో పెట్టినటువంటి సిలబస్ ప్రకారము పేపర్ 2కు 75 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. 75 మార్కులు అనేటువంటివి ఉన్నాయి. సో మిగతా 75 ఏపీ హిస్టరీ నుంచి, 75 మార్కులు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. సో కాబట్టి సిలబస్ అవగాహనతో పాటుగా పాలిటీ మీద కూడా మంచి అవగాహన కలిగి ఉంటే, ఓకే, సో ఈజీగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఏరియా ఇది. సో ఫస్ట్ టాపిక్ ఏముందంటే భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం. సో భారత రాజ్యాంగం నిర్మాణం జరిగేటువంటి సందర్భం, ఓకే. సో 1773 రెగ్యులేటింగ్ చట్టాల కానుండి, ఓకే, మింటో మార్లే సంస్కరణలు, మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, ఓకే. సో అదేవిధంగా క్రిప్స్ రాయబారము ఇండియాకి రావటము, ఓకే. సో అదేవిధంగా సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఓకే. అదేవిధంగా లాస్ట్కు మన క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్యాబినెట్ రాయబారం అంటే స్వాతంత్రం ఇచ్చే 46వ సంవత్సరంలో వచ్చారు 1946లో, ఓకే. క్యాబినెట్ రాయబారం అనేటువంటిది ఏం చెప్పింది, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు. సో చివరిగా అప్పటి బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ, ఓకే, భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నాము అని ఎప్పుడు ప్రకటించాడు. సో దానికి అనుగుణంగా అతను భారతదేశానికి చిట్ట చివరి గవర్నర్ జనరల్గా మౌంట్ బాటెన్ను ఎప్పుడు పంపించాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మౌంట్ బాటెన్ యొక్క ప్రణాళిక అనేదాన్ని, మౌంట్ బాటెన్ ప్లాన్ అనేదాన్ని ఒక ప్రణాళికను రూపొందించి ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్రం ప్రకటించేటువంటి భారత స్వాతంత్ర బిల్లు అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీన్ని మహారాణి ఎప్పుడు ఆమోదించింది, ఓకే. సో ఉదాహరణకు జూలై 4వ తేదీన 1947లో పార్లమెంట్లో, ఇంగ్లాండ్ పార్లమెంట్లో భారత స్వాతంత్ర బిల్లు అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు, ఓకే. 18వ తేదీన మహారాణి దానిపైన సంతకం చేయడం జరిగింది, ఓకే. సో ఆగస్టు 15వ తేదీ నుంచి అది అమలులోకి రావడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఇండిపెండెన్స్ వచ్చినట్టుగా ప్రకటించుకోవడం జరుగుతుంది. సో ఇదంతా భారత నిర్మాణ క్రమం, భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం. ఇందులో రాజ్యాంగ రచన అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్,
ఓకే. సో రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఏ విధంగా ఏర్పాటైంది, సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎంతమంది సభ్యులు ఉన్నారు, సో ఏంటి రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటంటే రాజ్యాంగ రచన కోసం కొంతమంది వ్యక్తులతో కూడినటువంటి ఒక గ్రూప్గా చెప్పుకోవచ్చు. సో వీళ్ళని ఏ విధంగా ఎలక్ట్ అయ్యారు, ఓకే, సో నామినేట్ చేయబడ్డారా లేకపోతే ఎన్నికయ్యారా, ఓకే, ఈ విషయాలన్నీ ఎంతమంది సభ్యులు ఉన్నారు, రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు కొన్ని కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా బిఆర్ అంబేద్కర్. ఓకే, సో 7 మంది సభ్యులతో కమిటీలు ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా ప్రాథమిక హక్కులపైన వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఓకే కమిటీని నియమించడం జరిగింది. సో ఇలా ఈ కమిటీలన్నీ ఏ కమిటీలకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు, ఓకే, భారత రాజ్యాంగ నిర్మాణం దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో దాదాపు 64 లక్షలు ఖర్చు పెట్టి ఓకే, సో భారత రాజ్యాంగ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ విషయాలన్నిటినీ కూడా భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం అనేటువంటి దాంట్లో చదువుకోవడం జరుగుతుంది. ఓకే, సో రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. సో దీన్ని చాలా క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా భారత రాజ్యాంగానికి ఒక ప్రవేశిక అనేది ఉంది. ఓకే, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు ఏమున్నాయి, ఓకే, ఏకకేంద్ర లక్షణాలు, సమాఖ్య లక్షణాలు భారత రాజ్యాంగంలో ఏమని పొందపరచబడి ఉన్నాయి అనేటువంటిది. సో ప్రవేశిక అనేటువంటిది ప్రియాంబుల్ గురించి చదువుకుంటాం. సో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని ఓకే, సో అనేటువంటిది భారత ప్రజలమైనటువంటి మేము అనేటువంటి దాంతో ప్రవేశిక ప్రారంభమవుతుంది అని చెప్తాము. ఓకే, అంటే భారతదేశంలో అధికారానికి మూలం ఎవరు అంటే ప్రజలు అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా నవంబర్ 26వ తేదీ ఓకే 1949 నవంబర్ 26 ఓకే, సో 1950 జనవరి 26 నుంచి మనకు అమలులోకి రావడం జరిగింది. సో ఆ విధంగా భారత రాజ్యాంగం అనేటువంటిది ఎప్పుడు పార్లమెంట్లో ఆమోదం పొందింది రాజ్యాంగ పరిషత్ చేత, రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది అనేటువంటి తేదీలు కూడా మనకు ప్రవేశిక ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ఈ పదాలకు అర్థాలేంటి, ఓకే, సౌభ్రాతృత్వము, ఫెటర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఓకే, ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలు ఉన్నాయి. ఓకే, సో వీటన్నిటికీ ఈ పదాలకు మీనింగ్ ఏంటి, వాటిని రాజ్యాంగంలో ఏ విధంగా పొందపరిచారు, ఎక్కడెక్కడ ఉన్నాయి అలాంటివి అనేటువంటి అంశాన్ని ప్రవేశికలో చదువుకోవాల్సి ఉంటుంది. సో ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశ సూత్రాల గురించి మనకు తెలిసిన విషయమే. ఓకే, 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఓకే, స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఓకే, స్వేచ్ఛా హక్కు. ఓకే, సో ఇలా ఉన్నటువంటి ఈ 7 ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కును తొలగించిన తర్వాత ఉన్న ప్రస్తుతం 6 హక్కుల గురించి క్షుణ్ణంగా. సో ఇక్కడ ప్రాథమిక హక్కులను, విధులు, ఆదేశిక సూత్రాలు ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆర్టికల్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఆర్టికల్స్ను ఇక్కడ ప్రతి ఆర్టికల్ దానికి ఉదాహరణకు ఆర్టికల్ 19 లేకుంటే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అంటే ఏంటి, ఓకే, సో దీనికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా, ఓకే, అదేవిధంగా ఓకే స్వేచ్ఛా హక్కు, ఓకే, సో మనిషికి ఉండాల్సినటువంటి రకరకాల స్వేచ్ఛలు, భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19లో ఉన్నటువంటివి. ఓకే, ఎక్కడైనా దేశంలో సంచరించవచ్చు, ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. ఇలా ఉన్నటువంటి హక్కుల యొక్క పూర్తి సమగ్ర సారాంశాన్ని ఓకే వాటిని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ ఏవైనా ఉదాహరణలు ఓకే సో గుర్తు చేసుకుంటూ ప్రాథమిక హక్కులను చదవవలసి ఉంటుంది.
సో అదేవిధంగా హక్కులుంటే సరిపోదు. ఓకే, సో భారత ప్రజలకు ఉత్త హక్కులే ఇస్తే కనుక ఓకే నెగ్లెక్ట్ చేస్తారు. వారికి కొన్ని బాధ్యతలు, కొన్ని విధులు కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఓకే సో భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు అనేటువంటివి పొందపరిచారు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఒక కొత్త విధిని ఓకే సో ఎందుకు పొందపరిచారు, ఏంటి, విద్యా హక్కు చట్టం గురించి దాన్ని ఎందుకు పొందపరచాల్సి వచ్చింది, ఓకే సో ఏంటి ఆ కొత్తగా చేర్చిన ప్రాథమిక విధి అనేటువంటి అంశాలు, వీటిని చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, కొంచెం బంద్ చేయించాలి. సో ఇది ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన. సో నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు. ఓకే, సో ఆదేశ సూత్రాలలో పొందుపరిచినటువంటి అంశాలు, సంక్షేమ రాజ్యం ఓకే ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవి ప్రభుత్వానికి ఓకే ఒక సూత్రాలుగా ప్రభుత్వం పరిపాలన చేసేటువంటి సందర్భంలో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలన కొనసాగించవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆదేశ సూత్రాలు తెలియజేస్తాయి. సో రాజ్యాంగానికి ఉండేటువంటి లక్షణాలు ఓకే సమాఖ్య లక్షణాలు కానీ, ఏకకేంద్ర లక్షణాలు కానీ, సో గవర్నర్ యొక్క పాలన లేకపోతే రాష్ట్రపతి యొక్క పాలనను కొనసాగించడం, దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఓకే ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా రద్దు అయిపోతాయి, అది ఏ లక్షణం కిందికి వస్తుంది, ఓకే లిఖిత రాజ్యాంగం అనేటువంటిది ఏకకేంద్ర లక్షణమా లేకపోతే సమాఖ్య లక్షణమా, ఓకే అదేవిధంగా పౌరసత్వం ద్వంద్వ పౌరసత్వం ఉండేది ఏకకేంద్ర లక్షణమా లేకపోతే సమాఖ్య లక్షణమా, సో ఇలా సమగ్రంగా ఇందులో చదువుకోవటం జరుగుతుంది. సో రెండవది ఏంటి అంటే భారత ప్రభుత్వ నిర్మాణం. ఓకే, సో అదేవిధంగా కొన్ని సంస్థలు కూడా తెలియజేశారు, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, ఓకే కాగ్, ఓకే అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, ఇలా కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలకు నిర్మాణాన్ని కూడా తెలియజేసుకుంటాం. సో భారత ప్రభుత్వం యొక్క నిర్మాణము, సో రాష్ట్రపతి దగ్గర నుంచి ఓకే రాష్ట్రపతి యొక్క ఎన్నిక, ఓకే అతని తొలగింపు, అతని పదవీ కాలము, అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక, తొలగింపు, అతని పదవీ కాలము, అధికారాలు, విధులు, ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి వాళ్ళ యొక్క అధికారాలు, విధులను, సో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వాళ్ళ యొక్క ఎన్నిక, అధికారాల, విధులన్నిటినీ కూడా భారత ప్రభుత్వ నిర్మాణంలో చదువుకుంటాం. అదేవిధంగా 315 అధికరణ ప్రకారం యూపీఎస్సి కేంద్ర స్థాయిలో, ఓకే అదేవిధంగా ఏపీపీఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో 148 అధికరణ ప్రకారం ఉన్నటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నిర్మాణం, అతని యొక్క అధికారాలు, విధులు, అతని ఎన్నిక అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి నియమించే ఫైనాన్స్ కమిషన్, సో ఇప్పుడు ప్రస్తుతం 15వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఓకే, సో ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క అధికారాలు, విధులు ఏ విధంగా ఉంటాయి, ఎంతమంది సభ్యులు ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇందులో తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో 3-4 చాప్టర్లు ఓకే సో ఏం తెలియజేస్తాయి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఓకే సో శాసన సంబంధాలు, కార్యనిర్వాహక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే సో వాటిని ఏ జాబితాలో ఉండేటువంటి అంశాలు, కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశాలు ఏంటి, రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది, ఓకే ఎవరెవరు చట్టాలు చేయవచ్చు, ఒకవేళ కేంద్రం చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టం వీగిపోతుందా, ఓకే సో రాష్ట్ర అంశానికి సంబంధించిన చట్టాన్ని ఓకే రాష్ట్ర అంశానికి సంబంధించి ఓకే పార్లమెంట్లో చట్టం చేయాలి అంటే ఒక బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలి, అసలు కేంద్రం ఆ చట్టాలను ఓకే సో రాష్ట్ర లిస్టులో, స్టేట్ లిస్టులో ఉన్నటువంటి అంశంపైన కేంద్ర ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం ఉందా,
సో వీటన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అదేవిధంగా ఇందులోనే ఓకే, సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భారత ప్రభుత్వ నిర్మాణము అనేది ఇందులో ఈ చాప్టర్లోనే సో సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలను కూడా సో ఇందులోనే చదువుకోవడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ, అసలు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఓకే. సో సమగ్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అనేది ఉంది. అసలు ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంకా ఏంటి, ఇంటిగ్రేటెడ్ ఓకే జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఏంటి, సో ప్రస్తుతం ఓకే సో న్యాయ వ్యవస్థ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను చూస్తాం. దాంతోపాటుగా సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, ఉండాల్సిన న్యాయమూర్తులు, వాళ్ళ యొక్క అర్హతలు, ఓకే వారి యొక్క పదవీ కాలము, అదేవిధంగా సుప్రీంకోర్టుకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అధికారాలు, ఓకే ప్రాథమిక అధికార పరిధి అంటే కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించాల్సినటువంటి కేసులేంటి, ఓకే సో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తే సుప్రీంకోర్టు ఏ విధంగా పరిష్కారం చేస్తుంది, ఓకే సో ఇలా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు, రిట్ల అధికార పరిధి అంటే ఏంటి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఎవరైనా నేరుగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు, ఓకే సో హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, కోవారెంటో సో ఇలాంటి రిట్లు ఏం తెలియచేస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా న్యాయ వ్యవస్థలో చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ 4వ చాప్టర్ కూడా 3వ చాప్టర్కి కొనసాగింపు అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు వీటిపైన ఒక సమీక్ష అన్నమాట. ఈ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే సో రాజమన్నార్, సర్కారియా, మదన్ మోహన్ పూంచ్ కమిషన్ ఓకే ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏంటి అనేటువంటి విషయాలని ఇందులో చదవడం జరుగుతుంది. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సో 1968లో అదేవిధంగా 87లో 2007లో చేసినటువంటి ఈ కమిటీలు ఏం రిపోర్ట్లు ఇచ్చాయి, సో ముఖ్యంగా రాజమన్నారు, సర్కారియా, మదన్మోహన్ పూంచ్ కమిషన్లలో వీటిని ఎలా చదువుకోవాలి వాటిని అంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాలు. ఉదాహరణకు సో ఈ అంశంలో ఎలా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులలో మనం బాగా గమనించినట్లయితే ఓకే కేంద్ర సర్వీసులను రద్దు చేయాలి అని కొన్ని కమిషన్లు, అంటే బలవంతంగా కేంద్రము రాష్ట్రం పైన ఓకే సో ఈ సర్వీసులను పెట్టి ఓకే ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని కొందరు, ఓకే ఏదైనా రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర గవర్నర్ను ఓకే సంప్రదించాలి అని, లేకుంటే హైకోర్టు న్యాయమూర్తులను కానీ నియమించేటువంటి సందర్భంలో ఓకే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి అని కానీ, ఓకే అదేవిధంగా ఈ ఎమర్జెన్సీ అనేటువంటి ఓకే సో దేశంలో అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం రాజ్యాంగంలో ఉంది, ఆ ఆర్టికల్స్నే పూర్తిగా రద్దు చేయండి అని, ఓకే సో ఇలా గవర్నర్ రూల్ అనేటువంటిది రాష్ట్రంలో ఓకే ఎక్కువ ఒక 3 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు, ఓకే సో దీన్ని రాష్ట్రం మొత్తం లేకుండా ఏదో ఏ ప్రాంతంలో సమస్య ఉందో ఆ ప్రాంతానికే పరిమితం చేయండి, ఓకే సో ఇలా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి అధికార విధులనే ఆ విధులు ఎక్కడైనా ఏమైనా భంగపాటుకు గురవుతున్నాయా అనేటువంటి సందర్భంతో వీటిని చదువుకోవాల్సి ఉంటుంది. ఏది రాజమన్నార్ కమిటీ కానీ, సర్కారియా కమిషన్ కానీ, మదన్ మోహన్ పూంచ్ కమిషన్ కానీ, ఓకే పరిపాలనా సంస్కరణ సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్లను కానీ ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి విషయము. సో 5వది ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణలు. ఇది లోకల్ బాడీస్, ఓకే సో 73, 74 రాజ్యాంగ సవరణలు 1992లో ఓకే సో ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది
74వ రాజ్యాంగ సవరణ. ఇది లోకల్ బాడీస్, ఇది గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి. సో 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలకు సంబంధించి. సో స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి ఏ విధంగా ఏర్పాటయ్యాయి. ఓకే, సో ఇందులో సర్పంచ్, ఉప సర్పంచ్, ఓకే, సో ఎంపీటీసీలు ఏ విధంగా ఎన్నికవుతారు, వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, అధికారాలు, విధులేంటి. ఓకే, సో ఈ విధంగా గ్రామ పంచాయతీల యొక్క నిర్మాణం, అదేవిధంగా కౌన్సిలర్లు, ఓకే, సో వార్డు మెంబర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు సో ఏ విధంగా ఎన్నికవుతారు, ఓకే, వారి యొక్క అధికారాలు, విధులు అనేటువంటివి మున్సిపాలిటీస్లో ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని సో ఈ 73, 74 రాజ్యాంగ సవరణలో చదువుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో 6వ అంశము ఏముంది అంటే రాజకీయ పార్టీలు ఓకే, సో దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఏ విధంగా ఉంది. సో జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే ఎన్ని ఓకే ఎంపీ సీట్లను కానీ లేకపోతే ఎన్ని ఎమ్మెల్యే సీట్లను కానీ గెలుచుకోవాల్సి ఉంటుంది, ఎంత పర్సెంట్ ఓటు అనేటువంటిది సాధించాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఒక పార్టీ జాతీయ పార్టీ హోదాను కోల్పోతుంది. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఏంటి, ఓకే, బహుళ పార్టీ వ్యవస్థ కలిసి ఓకే దేశంలో ఏ విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. ఓకే, సో ఈ అంశాలన్నిటినీ కూడా ఓకే సో 6వ చాప్టర్లో రాజకీయ పార్టీలు, ఓకే, ఏక పార్టీ విధానం, బహుళ పార్టీ విధానం, ఓకే, మొదలైన అంశాలన్నిటినీ కూడా ఈ 6వ చాప్టర్లో చదువుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇది పూర్తిగా రాజకీయ పార్టీలు, ఓకే, సో వాటికి సంబంధించినటువంటి విషయాల్ని ఇందులో చదువుకోవటం జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతమైనటువంటిది సో ఫస్ట్ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి సంవత్సరాలలో ఎక్కువ సంవత్సరాలు ఒకే ఒక పార్టీ, ఏక పార్టీ వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో తర్వాత ఓకే ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి పుట్టుకొని రావడము. ఓకే, సో అదేవిధంగా సో ఈ పార్టీలన్నీ కలిసి ఒకే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం. ఓకే, సో వీటితో పాటుగా ఇదే అంశంలో ఏం చదువుకుంటాము అంటే ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం. సో రాష్ట్ర విభజన కోసం శ్రీకృష్ణ కమిటీ వేసినటువంటి రిపోర్టు. ఓకే, ఇవి ఏం తెలియజేస్తున్నాయి? సో సౌరాష్ట్ర కావాలని, విదర్భ కావాలని. ఓకే, సో ఇలా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో, జార్ఖండ్, ఓకే, పశ్చిమ బెంగాల్, ఓకే, సో ఇలా చాలా ప్రాంతాలలో అంటే ఏ ప్రాంతాలలో ఈ ప్రత్యేక రాష్ట్రం హోదా, ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటువంటి అంశాలని అంటే ప్రాంతీయవాదం ఏ విధంగా బలపడుతుంది, అవి బలపడడానికి లక్షణాలు ఏంటి, ఎందుకు కారణాలు ఏంటి, ఓకే, వాటిన్నిటినీ కూడా ఇందులో చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర విభజన కోసం వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ. ఓకే, సో అతను చెప్పినటువంటి 6 పాయింట్లలో అంటే సీమాంధ్రాన్ని అంటే రాష్ట్రాన్ని విడిపోకుండా ఒకే విధంగా ఉంచడం, హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా చేయడం. ఓకే, అదేవిధంగా రాయల తెలంగాణ ఏర్పాటు చేసి సీమాంధ్రను సపరేట్ చేయడం. ఓకే, అదేవిధంగా సో హైదరాబాదుతో రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం. అదేవిధంగా హైదరాబాద్ యొక్క పరిమాణాన్ని ఇంకా గ్రేటర్ హైదరాబాద్గా పెంచి సో దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి 2 ప్రాంతాలుగా విభజన చేయటం. ఓకే, సో ఇలా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఓకే సో మనం ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి 5వ పాయింట్ను మనం అమలు చేయడం అనేటువంటి జరిగింది. సో ఏ విధంగా రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టారు, లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, సో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు దాన్ని ఓకే ఆమోద ముద్ర వేశాడు. ఓకే, సో తర్వాత అపాయింటెడ్ డే అంటాం జూన్ 2న 2014 జూన్ 2న సో ఎలా
ఓకే, సో రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగింది. అది ఎలా అమలులోకి వచ్చింది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది. సో 7వ చాప్టర్లో సంక్షేమ యంత్రాంగం, సంక్షేమ యంత్రాంగం. సో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లు, మహిళా కమిషన్, ఓకే. సో అంటే సంక్షేమ యంత్రాంగము, లోక్పాల్, లోకాయుక్త, ఓకే, వీటన్నిటినీ కూడా ఓకే సమగ్రంగా చర్చించుకోవాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో ఈ వెనుకబడిన కులాలకు కానీ మహిళలకు కానీ ఏ విధంగా రక్షణ సదుపాయాలు కల్పించారు. 338 అధికారం ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్, ఓకే 338 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ కమిషన్, ఓకే 338 అధికారం ప్రకారం ఎస్టీ కమిషన్, ఓకే నియమించడం జరిగింది. వీరి యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఓకే వాటి యొక్క అధికార పరిధి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చదువుకుంటాము. అదేవిధంగా మహిళా కమిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క అధికారాలు, విధులేంటి, ఓకే. సో దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఓకే సో మంత్రిమండలి, వీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఓకే అవినీతికి పాల్పడకుండా వీరి మీద ఒక సమగ్ర చట్టాన్ని ఓకే తీసుకురావడం అనేటువంటిది జరిగింది. 2014లో వచ్చినటువంటి లోక్పాల్, లోకాయుక్త చట్టం అమలులోకి వచ్చింది. సో ఈ లోక్పాల్ అనేది కేంద్ర స్థాయిలో, లోకాయుక్త అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇందులో చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భారత ప్రభుత్వము ఇవన్నీ చదువుకునేటువంటి సందర్భంలో ఏ చాప్టర్ ఆ చాప్టర్ విడిగా చదువుకుంటూనే ఓకే సో దేనికి ఎక్కడ లింకప్ అనేది ఉంటుంది. సో ఉదాహరణకు ఆర్థిక సంబంధాలు, ఓకే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ఆర్థిక సంబంధాలు అన్నాం. సో ఆర్థిక సంబంధాలు అనేటువంటి దాంట్లో ఏదో ఒక ఆర్థిక సంఘం గురించో చదువుకొని వదిలేయకుండా ఓకే ఒక ఫైనాన్స్ బిల్, ఆర్థిక బిల్లు అంటే ఎక్కడ లోక్సభల్ని ఎందుకు ప్రవేశపెట్టాలి, ఓకే సో ఎగువ సభకు దిగువ సభకు ఉండేటువంటి అధికార విధులలో ఏ విధమైనటువంటి తేడాలు ఉన్నాయి అనేటువంటి సమగ్ర సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరించి చదువుకుంటే సో ఈజీగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. సో ఈ 75 మార్కులు వచ్చేటువంటి ఈ పేపర్ 2 పాలిటీలో సో ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఓకే ఏరియా ఇది. గ్రూప్ 2కు సంబంధించి ఓకే సో ఈ 7 విభాగాలుగా సో సమగ్ర సమాచారం అనేటువంటిది ఉంటుంది. సో వాటిని చదువుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.